నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 58 మంది లబ్ధిదారులకి 41 లక్షల రూపాయల 22,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం, ఆర్థిక భరోసా కల్పించడమే తన ప్రధాన ధ్యేయమన్నారు. ప్రతి పేదవాడికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ సహాయం లబ్ధిదారులకు మరింత ధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, కందుకూరు మండల అధ్యక్షుడు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, లింగసముద్రం మండల అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం, లబ్ధిదారులు పాల్గొన్నారు. అత్తంటి పోలయ్య 7,795 రూపాయలు, గొర్రిపాడి బ్రహ్మయ్య జిల్లలమూడి 66,713 రూపాయలు, మధురూరు మురళి పూరేటిపల్లి 25,000 రూపాయలు. నెక్స్ట్ నల్లూరు ఎలమంద కంచకుంట రూపాయలు, నల్లూరి అన్నపూర్ణ దీవారపాలెం, నెక్స్ట్ నట్ట మమత, నెక్స్ట్ నల్లూరి సూర్యనారాయణ, నెక్స్ట్ అర్ధాపుల నరసింహరావు. ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నారు మీరు, గత ప్రభుత్వంలో ఒక సీఎంఆర్ఎఫ్ చెప్పు తీసుకురావాలంటే చెప్పులు అరిగిపోయే పరిస్థితి ఉండేది. ఆ విధంగా కాకూడదు, పేదలకి మనం సహాయ శాఖలు అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మనం ఏదో ఒక సేవ చేయాలనే ఆలోచనలో భాగంగానే ఈరోజు సీఎంఆర్ఎఫ్, అలాగే ఎల్ఓసి కూడా కొంతమంది పేదలైతే హాస్పిటల్ ఖర్చులు లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తే అదే రోజు సాయంత్రానికి ఎల్ఓసి కూడా ఇచ్చే పరిస్థితి ఉందంటే పేదవాడు ఎవరు కూడా ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు గురి కాకూడదు, చనిపోకూడదు అనే ఆలోచనలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే మీరందరూ కూడా ఒకటి గమనించాలి, ఈ నియోజకవర్గంలో మీ అందరి ఆశీర్వాదంతో నేను శాసనసభ్యుడయ్యా. కొంతమంది నన్ను కులానికి పరిమితం చేయాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో నా మీద లేనిపోయిన సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఎక్కడా కూడా నేను 16 నెలలు అవుతుంది ఎమ్మెల్యేగా గెలిచి, అంతకుముందు 2.5 సంవత్సరం ఇన్ఛార్జిగా ఉన్న అన్ని కులాలను కలుపుకొని ఒక సోదరుడుగా, ఒక సోదర భావంతోనే ముందుకు పోయా. కానీ నాకు కూడా కులాలు ఆపాదిస్తూ ఉన్నారంటే వాళ్ళ విజ్ఞతకి ఇదంతా కూడా వదిలేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఎందుకు చెబుతున్నా అంటే, ఎవరు నా ఆఫీస్కి వచ్చి నాకు ఇబ్బంది ఉందంటే నేను పార్టీలు కూడా పక్కన పెట్టి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తా ఉన్నా. సరే, ఆ దేవుడు ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో నేను శాసనసభ్యుడయ్యా. ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఏమన్నంత మెజార్టీ నాకు ఇప్పించారు, తప్పకుండా వాళ్ళకి సేవ చేయాలనే ఆలోచనతో నా వ్యాపారాలు కూడా పక్కన పెట్టి నెలకు 25 రోజులు మీ అందరికీ అందుబాటులో ఉండి ప్రతి కార్యకర్తకి, ప్రతి కుటుంబానికి సహాయం చేయాలనే ఆలోచనతో నేను పనిచేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీకు తెలుసు, వాటన్నింటినీ 1 by 1 క్లియర్ చేసుకుంటా ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తూ ఉంటే నాకు కూడా కులముద్ర వేసే పరిస్థితి ఉందంటే ఈ వైసీపీ నాయకులు వెనక వాళ్ళు ఎంత చెడు ఆలోచనతో ఉన్నారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి, ఇవన్నీ కూడా రాజకీయాల్లో మామూలే. కానీ అంటే నేను ఎక్కడ ఆవేశానికి గురవుతానో, నన్ను ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో బలస్ట్ చేస్తే ఏదో ఒక విధంగా ఎమ్మెల్యే బయటకు వస్తాడు, ఎమ్మెల్యేని కోపం తెప్పియాలి, ఎమ్మెల్యే ఏదో ఒకటి మాట్లాడుతాడు మా గురించి అని మీరు అందరూ కూడా భ్రమలు పడతా ఉన్నారు. మీరు ఎవరెవరు ఏ కార్యక్రమాలు దీని వెనక ఎవరెవరు ఉన్నారో నాకు అన్ని కూడా తెలుసు. కాలం పరిష్కారం చేస్తుంది, పాలవే సమాధానం చెప్పుతుంది వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్.
చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.